ఇంటర్వ్యూలకు తిరిగి నేను ఇంటర్వ్యూలు చేసే స్థాయికి వచ్చా. వెరీ వెరీ హ్యాపీ. బాబు ఎవరన్నా వస్తే లోపలికి పంపించు. గుడ్ మార్నింగ్ సార్. సార్ ఫస్ట్ టైం ఇంటర్వ్యూకి వచ్చాను. కుడికాలు లోపల పెట్టరమ్మంటారా, ఎనకాల లోపల పెట్టరమ్మంటారా? 2 కాళ్ళు ఇరిగిపోయినాయి అనుకో, మోకాళ్ళ మీద వచ్చి టెల్ మీ యువర్ సెల్ఫ్ ఇంట్రడక్షన్. సారీ సార్, మా నాన్న ఎవరికి సెల్ఫ్ డబ్బా కొట్టుకోద్దని చెప్పారు సార్. సెల్ఫ్ డబ్బా కాదయ్యా. గివ్ మీ యువర్ సర్టిఫికేట్. పేరు కృష్ణ, 20,000 అప్పు తీసుకున్నాడు, 3 నెలలు తిరిగి ఇచ్చేస్తా. ఒరే సర్టిఫికేట్లు ఏమంటే ఏమన్నా అప్పు తీసుకున్న బాండ్ పేపర్ ఇచ్చావేంటి? ఇప్పుడు అవి దేనికి రా తిక్క సన్నాసి. సర్టిఫికేట్ ఇవ్వు. ఒక్క నిమిషం సార్. వావ్, చాలా బాగుంది. ఇంతకుముందు ఏం చేసేవాడివి? అడుక్కున్నామండి సార్. ఏంటి? ఇన్స్టాగ్రామ్లో అమ్మాయిలకి మెసేజ్లు పెట్టి రిప్లై ప్లీజ్ అని అడుక్కునేవాడి సార్. నేను చూసినప్పుడే అనుకున్నా ఏ ప్లాట్ఫామ్ బ్యాచ్ గాను అని. కొన్ని క్వశ్చన్స్ అడుగుతా, ఆన్సర్ చెప్పు. ఓకే సార్. బస్సు ఎక్కితే టికెట్ ఎందుకు తీసుకోవాలి? బస్సులో కండక్టర్ ఉంటాడు కాబట్టి టికెట్ తీసుకోవాలి. నీకు తెలిసిన ఒక సైంటిస్ట్ పేరు చెప్పు. కిరణ్ సార్. కిరణా? ఆడేం కనిపెట్టాడు? మా ఊర్లో ఎవరు తాగి పడిపోయినా వాళ్ళందరినీ కనిపెట్టుకొని తీసుకొస్తాడు సార్. ఒరే ఎర్రిపప్ప, నేను ఏం మాట్లాడుతున్నా నువ్వేం మాట్లాడుతున్నావు? తెలుగు సార్. అసలు నీకు బ్రెయిన్ ఉందా? ఒక్క నిమిషం సార్. హలో, ఎవరికి ఫోన్ చేస్తున్నావు? తెలిసిన మటన్ షాప్ వాడికి సార్. నాకు బ్రెయిన్ ఉందని ఏదో కనుక్కోమన్నాడు కదా. ఆ బ్రెయిన్ కాదయ్యా, నీకు బ్రెయిన్ ఉందా అని అడుగుతున్నా. ఆయన ఈ జాబ్ ఎందుకు చేయాలనుకుంటున్నావు? అంటే ఈ కంపెనీ డల్గా ఉందని దాన్ని లేపుదామని చేస్తున్నాను సార్. నిన్నే ఎవరు లేపడానికి దిక్కు లేదు, మళ్ళీ నువ్వు ఈ కంపెనీ లేపుతావా? సార్ నా గురించి మీకు తెలియదు. నా గురించి తెలియకని చెప్తున్నా, మళ్ళీ నీ గురించి తెలుసుకొని తెలియదు. వాట్ ఈజ్ యువర్ హిడెన్ టాలెంట్? 6 వీళ్ళు అవుతాను సార్. ఒక హండీ బిర్యానీ తింటా. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. 6 వీళ్ళు అవుతాను సార్. ఒక హండీ బిర్యానీ తింటా. తాగుబోతాడా? నేను నీ తాగుడు గురించి అలా అడగట్లేదు. లైట్ కనిపెట్టింది ఎవరు? మా అన్న సార్. మీ అన్న? ఆడేం కనిపెట్టాడు? అంటే ఇంట్లో టార్చ్ లైట్ పోయింది అనుకుంటుంటే ఒకసారి ఆయన కనిపెట్టుకొని ఆయన తీసుకొచ్చాడు సార్. నీ ఇంట్లో లైట్ కాదురా, వీధిలో లైటు. సారీ సార్. స్ట్రీట్ లైట్ల గురించి అలా అడుగుతున్నా. అంత పెద్ద క్వశ్చన్స్కి చెప్పేంత స్థాయి నాకు లేదు సార్. పోనీ మ్యాథ్స్లో ప్రాబ్లం అడుగుతా చెప్పు. నాకు మ్యాథ్స్ రాదు సార్. ఇంగ్లీష్లో క్వశ్చన్ అడుగుతా చెప్పు. ఇంగ్లీష్ మన భాష కదని కాన్సన్ట్రేషన్ పెట్టలేదు సార్. పోనీ హిందీలో అడుగుతా చెప్పు. ఆ సబ్జెక్ట్ మాత్రం నాకు రాదు సార్. తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, సన్నాసి అతవ. మరి ఏమొచ్చురా నీకు? అసలు ఎందుకు వచ్చావు ఇక్కడికి? మీ నాన్నకు ఫోన్ కలుపు, నేను మాట్లాడతా. మా నాన్న పోయారు సార్. అయ్యో, పాపం ఇంత చిన్న వయసులో ఎంత పెద్ద బాధనయ్యా. నువ్వు ఎట్టి పరిస్థితులు ఈ జాబ్ చేయాలి తెలుసా? సారీ బాబు. ఎలా పోయారు? ఆర్టీసీ బస్సులో పోయారు సార్. వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి ఫంక్షన్ ఉంటే వెళ్దామని నైట్ విజయవాడ పోయారు సార్. నిన్ను దేంతో కొట్టాలరా? ఒరే నువ్వు ఇంటర్వ్యూకి వచ్చావా, నేను పిచ్చని చేయడానికి వచ్చావా? మీరే చెప్పాలి సార్. అబ్బా, నాకే వేసావు. తొందరగా కానివ్వండి సార్, పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి. అసలే ఎందుకు పోలీస్ స్టేషన్కి? అంటే పక్కింట్లోకి డబ్బులు ఇచ్చేసాను, వాడు కేసు పెట్టాడు సార్. డబ్బులు ఇస్తే ఇవ్వడం జేబులో పెట్టుకోవాలని కేసు ఎందుకు పెడతాడు? ఆ డబ్బులు గాలికి ఎక్కిపోతాయని దానికి రాయి కట్టించేసాడు సార్. వాడు తలకాయ పోయింది, అందుకని కేసు పెట్టారు సార్. ఒరే అసలు మీరు ఇంటర్వ్యూకి వస్తున్నారా, నన్ను పిచ్చోళ్ళని చేయడానికి వస్తున్నారా? నువ్వు పిచ్చోని చేయడానికి వస్తున్నాడు ప్రతి ఒక్కడు. సెలెక్ట్ అయితే ఫోన్ చేస్తాం. హలో, వెళ్ళమంటారా సార్? లేదు, దిండు దుప్పటి తెచ్చి పడుకో, నేనే పోతా. సర్టిఫికేట్ పట్టుకు వెళ్ళిపో. హలో, పడుకోని. ఎక్స్క్యూజ్ మీ సార్. వచ్చి కూర్చోండి. నీ పేరేంటి? అంత చిన్న పేరు పెట్టుకున్నావేంటి? ఈ జాబ్ వస్తే ఇంకో 2 పేర్లు యాడ్ చేసుకుందామని ముక్కొని వచ్చాను. రెజ్యూమ్ ఇవ్వు. ఇప్పుడు ఈ జాబ్ ఇచ్చాను అనుకో, నువ్వేం చేస్తావు? ఫస్ట్ స్నాప్ పెడతాను, ఇన్స్టాగ్రామ్ స్టోరీ పెడతాను, తర్వాత వాట్సాప్ స్టేటస్ పెడతాను, ఫ్రెండ్స్ అందరిని పిలిచి పార్టీ ఇస్తాను. అదేమిట్రా తింగర కుంక. అన్నీ చేస్తావు కానీ కష్టపడి పని చేయను. సార్ అలాగా మరి ఎలా? వర్క్ కూడా చేస్తాను. నువ్వు పని తప్పించి అని చెప్తున్నావు కదా. వర్క్ కూడా చేస్తాను. పోనీ ఒక క్వశ్చన్ అడుగుతా చెప్పు. వర్క్ ఖాళీ కానీ ఎవరిని అంటారు? ఇంట్లో ఫ్రీగా వైఫై ఉంటే పొద్దున్న నుంచి సాయంత్రం రీల్ చూసేవాళ్ళే అంటారు. పామా
లోపలికి వెళ్ళి ఒక కత్తిపేట పట్టరావే రోకలైనా పర్లేదు. వర్కహాలిక్ అని. అవి తప్పించి ఇంకేం తెలియదు మనకు. ఈ ప్రపంచంలో అత్యంత స్పీడ్గా ప్రయాణించేది ఏది? ఆడవాళ్ళు చెప్పిన సీక్రెట్స్. బా ఇదొక్కటి మాత్రం బాగా చెప్పావు నువ్వు. నీ అనుభవం ఉందా ఏంది ఇంతకుముందు? లేకపోతే ఏమన్నా అలాంటి బాగా చెప్పావు. వాట్ ఈస్ కరెంట్ అఫైర్స్? ఇప్పుడు సడన్గా కరెంట్కి ఫైర్ వచ్చింది అనుకోండి, దాన్ని కరెంట్ అఫైర్ అంటాం. ఒరే అసలు నువ్వు ఏం చదువుకున్నావు? ఎవరు నీకు చదువు చెప్పింది? కరెంట్ అఫైర్ అడిగితే కరెంట్ పోల్కు కరెంట్ వచ్చింది వాడికి పోయి ఆ తలకు దెబ్బ ఏంటి? సినిమాకి వెళ్ళేటప్పుడు బుక్ తీసుకెళ్ళాలని అమ్మ కొట్టింది. సినిమాకి వెళ్ళేటప్పుడు బుక్ ఎందుకు తీసుకెళ్ళావు? తెల్లవారితే ఎగ్జామ్ కదా, ఇంటర్వెల్లో చదువుకున్నామని తీసుకెళ్ళాను. ఒరే ఈ ప్రపంచంలో నేనే కదరా జాబు, నీకు ఎవడైనా జాబ్ ఇస్తాను చెప్పుతో కొట్టు. శాలరీ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? నేను అడిగాను మీరు ఎవరు కానీ, మీరు ఎంత ఇస్తారు చెప్పండి, నేను అడ్జస్ట్ అవుతాను. తినడానికి పూరి లేదు కానీ తిరగడానికి పూరి కావాలన్నట్ట నీళ్ళంటాడు. తినడానికి పూరి లేదు కానీ తిరగడానికి పూరి కావాలన్నట్ట నీళ్ళంటాడు. ఒరే నీకు జాబ్ ఇచ్చుడే ఎక్కువ, మళ్ళీ నువ్వు దానికి అడ్జస్ట్మెంట్. కుర్రోడు చూసారా ఇట్లుంటుంది. ఇంకా చెప్పు. వినేటోడు ఎరిపప్ప అయితే ట్యాంక్ బండ్ల బుద్ధుడు కూడా నువ్వే పెట్టినా అంటావు. టెల్ మీ యువర్ ఫ్యామిలీ స్టోరీ. నేను ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చాను. నేను బాగా కష్టపడుతున్న సమయంలో నా లైఫ్లోకి ఒక అమ్మాయి వచ్చింది. అమ్మాయితో పాటు ఇంకొన్ని కష్టాలు వచ్చాయి. నేనేమో నీ ఫ్యామిలీ స్టోరీ అడిగా, నువ్వు విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ స్టోరీ చెప్తున్నావు. ఇక్కడ ఎవరిని పిచ్చోళ్ళు చేస్తున్నావా? సారీ సార్, కొంచెం జాబ్ వచ్చేలా చూడండి. సరే 3 డేస్లో కాల్ చేస్తాం, వెళ్ళు. వస్తాను సార్. ఓకే రాకు, ఫోన్ చేస్తానే రా. వచ్చి మమ్మల్ని ఇక్కడ మళ్ళీ అమ్మాయి ఎక్కడి నుంచి వాళ్ళు వస్తారు రావు. హాయ్ సార్. హలో కూర్చోండి. మై సెల్ఫ్ రాజా. హలో రాజా. టెల్ మీ యువర్ సెల్ఫ్ ఇంట్రడక్షన్. మై సెల్ఫ్ రాజా సార్. ఐ డన్ మై ఎంఎస్సీ కంప్లీట్స్ ఫ్రమ్ ఉస్మాన్ యూనివర్సిటీ. ఓ సో మంచి జాబ్ వస్తే ఇప్లై చేసుకొని ఫ్యామిలీని బాగా చూసుకోవాలనుకుంటుంది సార్. అంత చదువు చదివి ఇలాంటి చిన్న కంపెనీలోకి ఇంటర్వ్యూ రావడం ఏంటి? ఎంత చదివితే ఏంటి సార్, ఈ రోజుల్లో మనిషి సర్టిఫికేట్లను బట్టి మనిషి టాలెంట్ని బట్టి ఉద్యోగాలు ఇవ్వట్లేదు సార్. ఒకవేళ ఇచ్చిన 20,000 30,000, అదే ఒక ఫేక్ సర్టిఫికేట్ పెట్టి జాబ్ తెచ్చుకుంటే వీళ్ళకి 70,000 1,00,000 కానీ అది మన వల్ల కాదు సార్. ఏదైతే ఏంటి, మనం సర్వే అవ్వడం కావాలి. అలా ఆలోచిస్తే చిన్నప్పటి నుంచి పెద్ద పెద్ద కళలు కానీ చదువుకున్నంత వేస్టే కదా సార్. కష్టపడి నేర్చుకున్న అక్షరాలకు వాల్యూ లేదు సార్. కంప్యూటర్లో పుట్టించిన ఫేక్ అక్షరాలకే వాల్యూ ఉంది ఈ రోజుల్లో. భయ్యా సొసైటీలో నీతి నిజాయితీ ఎప్పుడో చచ్చిపోయింది. సొసైటీ మొత్తం డబ్బు చుట్టూ తిరుగుతుంది. మనిషికి బలం డబ్బు, మనిషికి ధైర్యం డబ్బు. కరెక్టే సార్, ప్రపంచం మొత్తం డబ్బు చుట్టూ తిరుగుతుంది. కానీ మనిషికి తెలియని విషయం ఏంటంటే మనం డబ్బు చుట్టూ తిరగడం మానేస్తే ఆ డబ్బే మన చుట్టూ తిరుగుతుంది. పెద్ద పెద్ద కంపెనీల్లో పనిచేస్తే లక్షల్లో శాలరీ వస్తుంది. కానీ మనం ఆ లక్ష గురించి ఆలోచిస్తున్నాం తప్ప మనం చేసే పని వల్ల వచ్చే కోట్లు ఎక్కడికి వెళ్తున్నాయని మనం ఆలోచించట్లేదు సార్. అంతేందుకు సార్, రాత్రంతా కష్టపడి కంప్యూటర్ ముందు పనిచేసేది మనం, ఆ వచ్చిన డబ్బుతో ఎంజాయ్ చేసేది వాళ్ళు. మనిషి సైకాలజీ ఏంటో తెలుసు సార్. అరటి పండ్ల బండి దగ్గరికి వెళ్ళి అరటి పండ్లు అమ్ముతుంటాడు. వాని దగ్గరికి వెళ్ళి డజన్ ఎంత అంటే 40 రూపాయలు అంటాడు. మనం వాటిని వీటికి 40 20 అని అడుగుతాం. అదే అరటి పండ్లని అద్దాల మేడలో పెట్టి ఏసీ 80 రూపాయలు, డిస్కౌంట్ 20 రూపాయలు, 60 రూపాయలు అరటి పండ్లు అంటే ఏం ఆలోచించకుండా బిల్ చేసి వచ్చేస్తాం. అద్దాల మేడలో ఉన్న మాల్కి వెళ్ళి అక్కడ ఎంత ఉంటే అంత బిల్లు కట్టి తెచ్చుకుంటాం. మనిషి జీవితాన్ని నడిపేది ఎవరో కాదు సార్, మన ఆలోచన విధానం. అదొకటి మార్చుకుంటే లైఫ్ అంతా హ్యాపీ సార్. ఐఎమ్ సారీ సార్, నేను ఎమోషనల్ అయిపోయాను. ఇది నా తప్పే. నచ్చితే జాబ్. థ్యాంక్ యూ సార్. 100% మీరు ఈ జాబ్కు సెలెక్ట్ అయ్యారు. ఒక మనిషితో ట్రావెల్ చేస్తే వన్ ఎఫెక్షన్ మన మీద పడుతుంది అంటారు. కానీ ఆ ట్రావెల్లోనే మన పర్ఫెక్షన్ ఏంటో మనకు తెలుస్తుంది. 100% మీరు ఈ జాబ్లో సెలెక్ట్ అవుతారు. ఖచ్చితంగా 3 or 4 డేస్లో కాల్ లెటర్ వస్తుంది. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. వెల్కమ్.